ఎట్లా ముందు ఈ ప్రాబ్లం చేసి ముందు కానీ ఒకటి అవ్వబట్టి అది పోదాం నెక్స్ట్ రైట్ ముందు నీళ్ళ సమస్యను తీద్దాం రైట్ అని బండి ఎంత ఏముంది ఇక్కడ చూడండి సార్ దిగలేడు సార్ దిగలేడు వద్దులే సార్ ఇక ఒక్కటి రాకుండా సార్ మొత్తం ఒక 50 ఫ్యామిలీ ఉంటున్నారు సార్ లోపల బాబు చచ్చిపోయి తాగడానికి నీళ్ళు కూడా లేదు అది ఎంఆర్ఓ కూడా వస్తలేడు పిల్లలు బయటడానికి లేదు ఫుడ్ లేదు అన్ని బయటకు కొట్టొచ్చింది గిన్నెలు అన్ని బయటకు వచ్చింది లోపల పెద్ద గల్లీ సార్ లోపల 70 కుటుంబాలు నిన్న నుంచి ఇప్పుడు మేడం అంటుంది సార్ మీరు రాము మాకు ఫోటో ఇవ్వాలి రికమెండేషన్ ఇస్తే మీరు మాకు అప్లికేషన్ ఎన్ని పెడతారు మీకు 2 రోజులు అయితే ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు గంటన్నరలో స్టార్ట్ అవుతుంది లాస్ట్ టైం వచ్చింది సార్ అన్ని చేయించారు చేసి మీరు వెళ్ళిపోగానే అధికారులు అందరూ నడురు సార్ పోయిండు ఇప్పుడు అందుకోసమే కదమ్మా ఇప్పుడు మళ్ళీ ఎల్లుండి వస్తాం అవి పనే ఉండాలి మీరు కూడా నాకు ఏమిటంటే మనకి ఇమీడియట్ గా నా నెంబర్ తీసుకొని నాకు చెప్పండి ఇప్పుడు అందరికి చెప్పిన మెషినరీ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు మేమే చేసేస్తాం అంతా వినడమ్మా వీళ్ళకి చెప్పి ఇప్పుడు ఎవరు చెప్పాం మేమే చేసుకుంటాం చేసుకుంటాం కదా ఇప్పుడు చెప్పిన ఒక మాట మీకు నాలెడ్జ్ ఉండాలి కదా డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసేసిన వాళ్ళు డిస్ప్యూట్ ల్యాండ్ ఎట్లా కొంటారు ఇప్పుడు అందుకోసం అతనికి ఏమైతుంది ఇప్పుడు ఏదో చేయబోయి ఏదో మునిగిపోతాడు అన్నమాట అది నాలాన్ని బంద్ చేయబోయి ఏం చేస్తాడు ల్యాండ్ కూడా పోతాడు ఆ ల్యాండ్ మేము మొత్తం ఫేస్ చేసుకుంటాం అది నాలా పక్కన మొత్తం కబ్జా చేసుకుని పోతాడు అది అర్థమైతే ఉన్న దూరంగా లేదు అది రేపు వాళ్ళు ప్రూవ్ చేయాలి డాక్యుమెంట్ అని అది మొత్తం లోతులో పోతారు పోయినప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కడ డాక్యుమెంట్ దొంగ డాక్యుమెంట్ చూపిస్తాడు ఆ దొంగ డాక్యుమెంట్ కూడా నిలబడదు అప్పుడు మొత్తం ఇంటిపెట్టి 2 crores శాంక్షన్ చేసిన ఏది పీకులే పక్క పెట్టిర్లేదు 2 కోట్ల 2 రూపాయలు గతే బస్సుకి మళ్ళీ బస్ అంతా అదే నీళ్ళలో పడి సచ్చిరా ఇప్పుడు ఇదే ప్రాబ్లం మన 19 లక్షలు అని చెప్పి ఒక కార్పొరేటర్ చెప్పి అవి లేవు మనం మీరు అక్కడ ఉంటాయి కదా మన ఈవిడిఎంలో ఉంటాయి కదా రైట్ మీరు ఇక్కడికి వస్తారు రైట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇమీడియట్గా మేము ఇప్పుడు మొత్తం తీసేసుకుంటాం ఓకే మనం క్లోజ్ చేస్తాం ఆ నాళం కూడా మొత్తం దూరేస్తాం ఇదంతా కూడా అట్లా అయితే ఇదంతా బై రేపటికల్లా కంప్లీట్ కావాలి ఓకే మా వాళ్ళు చేస్తారు మా వాళ్ళు మొదలెడతారు పని చేస్తారు మీరు చేయాల్సింది ఏంటంటే అది సిమెంట్ లైనింగ్ అది ఉంటాయి కదా కింద లైనింగ్ చేసుడు ఇదంతా చేస్తే రైట్ థ్యాంక్ యూ సార్ ఓకే ఒక 2 hours స్టార్ట్ అవుతుందండి మీరు ఏం లేదు దీంట్లో అవ్వకపోతే కాకపోతే నాకు ఒక మెసేజ్ పెట్టండి మీరు వచ్చినారు శ్రీరామ్ గారికి పని మొదలెడతా ఉన్నారు మీరు ఏం కాలేదు ఇంతవరకు అని చెప్పి నాకు 72079 23085 ఇప్పుడు ఆల్రెడీ మెషినరీ వస్తుందండి ఒక గంటలో వస్తుంది ఇక్కడ ఉన్నారు మన ఎస్ఎఫ్ఐ ఇక్కడ ఉన్నారు నువ్వు అది పని చేసినట్టు కోఆర్డినేట్ చేసి ఇంట్లో పెట్టుకుని మెషినరీ ఆల్రెడీ మనం అక్కడ చేస్తాము వస్తుంది పెయింటింగ్ కూడా చేసుకుంటాం పెయింటింగ్ గవర్నమెంట్ పెట్టి నాలుగు కంప్లీట్ థ్యాంక్ యూ సార్ ఓకే సపోర్ట్ చేస్తున్నాం రైట్ సార్ థ్యాంక్ యూ సార్ పని అవుతుంది ఏం పర్లేదు ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఆపకండి అదే ఎవరితో నా ఒక్కళ్ళ కంట్రోల్లో ఉండేది ఎక్కడ ఆగలేదు థ్యాంక్ యూ 4-5 ఉండేటప్పటికే కాస్త వాడు చేస్తారు వీళ్ళు చేస్తారు వాళ్ళు అట్లా కోఆర్డినేషన్ ఓకే థ్యాంక్ యూ సార్